హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్సియాకల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు గోరుచిక్కుడుకాయతో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా గోరుచిక్కుడుకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దానికి నార తీసేసి ఇలాగ తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దాన్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి, ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న పల్లీలు, కారం, ఉప్పు, పసుపు, గార్లిక్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోరుచిక్కుడుకాయలని పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఒక 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను నేనైతే, కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక టొమాటో తీసుకున్నాను, కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం విజిల్స్ రానిచ్చుకున్నాం కదా గోరుచిక్కుడుకాయలని, అది స్టీమ్ పోయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మగ్గించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆ పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి. మంచిగా క్యాప్ పెట్టి ఫైనల్గా కొత్తిమీర వేస్తే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.